కార్తీక మాసంలో నిర్వహించేటువంటి ఆకాశ దీప విశిష్టతను గురించి ఈ రోజు తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చాగంటి మల్టీ తెలుగు. ఆకాశ దీప ప్రారంభానికి ఒక ప్రత్యేకత ఉంది. కార్తీక మాసంలో తప్ప మిగిలినటువంటి ఏ ఇతర మాసాల్లోనూ కూడా ఈ ఆకాశ దీపాన్ని ఏర్పాటు చేయరు. కార్తీక మాసం ఆరంభం నుంచి ఆలయంలోని ధ్వజస్తంభం పైన తాడు సహాయంతో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. ఆకాశ దీపాన్ని చూడటం, వెలిగించడం కూడా విశేషమైనటువంటి ఫలితాలనిస్తాయని స్కాంద పురాణం వివరిస్తోంది. ఆకాశ దీపం యొక్క అసలు రహస్యం తెలుసుకుందాం. శివకేశవులకు ఎంతో ప్రియమైంది కార్తీక మాసం. అంతేకాకుండా ఋషులకు, పితృదేవతలకు, పితృపతి యమధర్మరాజుకు కూడా ప్రియమైనటువంటి మాసం కార్తీక మాసం. ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాస ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశ దీపాన్ని వేలాడదీస్తారు. చిన్న చిన్న రంధ్రాలు చేసినటువంటి ఒక గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. తాడు సహాయంతో ఈ పాత్రను పైకి పంపించి ధ్వజస్తంభం పై భాగంలో వేలాడదీస్తారు. ఈ దీపంలో నూనె పోయడానికి, ఈ దీపాన్ని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు. ఈ ఆకాశ దీపాన్ని యమదీపం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. సామాన్యంగా దీపం వెలిగించి దేవతలను, ఋషులను ఆహ్వానిస్తూ ఉంటాం. కానీ ఆకాశ దీపంలో అలాంటి అంశాలు ఉండవు. నిజానికి ధ్వజస్తంభానికి వేలాడి తీయడానికి కూడా ఒక కారణం ఉంది. ఆకాశ దీపం దూరంగా ఉన్నటువంటి మానవులందరూ దర్శించుకోవడానికి, నమస్కారం చేసుకోవడానికి కాదని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఆకాశ దీపారాధన చేసిన తర్వాత యమధర్మరాజును తమ వైపు రావద్దంటూ వేడుకోవడం జరుగుతుంది. అప్పుడు ఆకాశ దీపాన్ని చూసి యముడు, ఓహో, ఈ ఊర్లోని వాళ్ళు లేదా ఈ ఇంట్లోని వాళ్ళు ఆకాశ దీపం లేదా యమదీపాన్ని వెలిగించారు కాబట్టి ఇక్కడికి రాకుండా మరో చోటుకు వెళ్లాలని నిర్ణయించుకుని అలా వెళ్ళిపోతాట. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆకాశ దీపాన్ని ఈ కార్తీక మాసంలో వెలిగించి ఇష్టదైవాన్ని, పితృదేవతలను ఆహ్వానించి పితృపతిని మాత్రం ఆశీస్సులు, అంటే యమధర్మరాజుని మాత్రం ఆశీస్సులు అందజేయమని మాత్రమే కోరుకుంటారు. ఎందుకంటే ఈ కార్తీక మాసంలో యమధర్మశలు బయటకు వస్తాయట. అవి ఎప్పుడూ కూడా మరణాన్ని కోరుతాయి. కాబట్టి దానికి పితృపతి అయినటువంటి యమధర్మరాజుని ఈ విధంగా వేడుకుంటాం. సబ్స్క్రైబ్ చాగంటి మల్టీ.